శ్రీ మహాగణాధిపతియే నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల ఉన్న గోకవరం. బట్ ఈరోజు జరిగిన కార్యక్రమం ఎక్కడ జరిగింది? కోరుకొండలో, అంటే రాజమండ్రికి గోకవరానికి మధ్యలో ఉన్న కోరుకొండలో ఈ కార్యక్రమం బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమం గురించి మీకు అంతా తెలుసు. కోరుకొండలో ప్రత్యేకించి 2000 మంది, కరెక్ట్గా ఫిగర్ అది, 2000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వివిధ ప్రాంతాలు, అంటే కోరుకొండలో జరిగిన రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఈరోజు ఎంతో సంతోషం అనిపించింది అంటే, మహిళలు పైన ఫ్లోర్ నిండిపోయారు. పెద్ద కళ్యాణ మండపం అది. మహిళలు పైన ఫ్లోర్ నిండిపోయారు, కిందన కూడా నిండిపోయారు. అందరూ ఎంతో ఉత్సాహంగా, దాన్ని ఏమంటారంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ప్రతి ఒళ్ళు ప్రోగ్రాం నడిచింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా నేను ఒక 30 ఎన్నో ఇద్దారని చెప్పి అనుకున్నాను. 30 బంగారు రూపాయలు ఇద్దారని చెప్పి అనుకున్నాను. మనం అన్ని చోట్ల 10,000 మంది రిజిస్ట్రేషన్ దాకా అయ్యింది. ఒక 30 మందికి ఇద్దారనుకున్నాను. కానీ అడుగుతున్న కొద్దీ ఏమో చాలా సరిపెట్టేద్దామా, లాస్ట్ ఇస్తామంటే కాదు సార్ మాకు ఇంకా కావాలి, కాదు సార్ ఇంకా మాకు కావాలని చెప్పడం నాకు హృదయం అంతా కూడా చాలా ఆనందంతో నిండిపోయి, అనుకున్న దాన్ని 2-3 పెంచుకుంటూ వాళ్ళని ఎక్సైట్ చేస్తూ అలాగే ఎదరికి దాదాపుగా 30 దగ్గర ఫిగర్ నుంచి దాదాపుగా 48 బంగారు రూపులు, 7,500 రూపాయలు ఒక్కొక్క రూపు, 7,500 రూపాయలు విలువ గల బంగారు వరలక్ష్మి రూపులని మహిళా భక్తులకి ఇవ్వడం జరిగింది. ఎంత ఎక్సైటింగ్ తెచ్చి నాకు చాలా సంతోషమైంది. రాబోయే కాలంలో ఈ పరిణామాలను మనసులో పెట్టుకుంటే, దొరికిన అన్ని డ్రాలో గెలుచుకున్న వాళ్ళందరూ కూడా పేదలే. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, చూస్తేనే తెలిసిపోతుంది వీరు పేదరాల్లా ఉన్నారంటే అని చెప్పి కూడా అనిపించింది. పేదతనం అనేది తప్పు కాదు. అది భగవంతుడు మనకు ఎన్నో రకాల, ప్రతి ఒక్కరు మనం పేదతనం నుంచి వచ్చిన వాళ్ళని, ఎవరు కూడా ధనవంతులుగా పుట్టిన వాళ్ళం కాదు. అదృష్టం కలిసి వచ్చి పెద్దవాళ్ళు అవుతాము. అందరికీ పేదలకు అంటే 7,500 రూపాయలు పెట్టి కొనుక్కోలేని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కువ మందికి, ఒకళ్ళో ఇద్దరు ధనవంతులకు దొరుకుంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పేదలకు దొరికింది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే పాత్రికేయులు కూడా నాకు చివరి వరకు ఉంటూ చాలా ఉత్సాహాన్ని కనపరుస్తూ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించింది. దాని తర్వాత ఒక పాప, పేరది నాకు వివరాలు తెలియదు, నాకు మీకు మళ్ళీ చెప్తాను నేను. తను బీటెక్ చదువుతూ ఒక ల్యాప్టాప్ని ఎడ్యుకేషన్ లోన్ పెట్టి కొనుక్కుందంట. దాన్ని దొబ్బేశారు ఎవరు, అంటే దొంగతనం చేశారు. ఆ పాప వచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది. స్టేజ్ మీదకి వచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతే నేను వెంటనే పాపని ఓదార్చి, ఆ పాప ఏడుస్తుంటే నాకు మాటలు రావట్లేదు. సో ఆ పాపని ఓదార్చి ఆ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేస్తానని చెప్పాను. నేను దాదాపు 54,000 రూపాయలు విలువ కలిగే ఆ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేస్తానని చెప్పాను. అలాగే నేను కొత్త ల్యాప్టాప్ కూడా నేను 65,000 ఎంత అవుతుందంటే అది కూడా ఇస్తానని చెప్పాను. అంటే దాదాపు 2 కలిపితే 1,30,000 అవుతుంది. ఆ పాప సంతోషానికి అవతలు లేవు. ఆ పాప వాళ్ళ నాన్నగారు రాజమండ్రి బట్టల షాప్లో, కోరుకొండ నుంచి రాజమండ్రి వెళ్ళి మళ్ళీ ఆ బట్టల షాప్లో పనిచేసి తిరిగి వచ్చే మనిషి ఆయన. అలా జరిగింది. తర్వాత కూడా చాలామంది ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా మా కోరుకొండలో మహిళలందరికీ కూడా మాకు అండగా నిలబడ్డారు. మీరు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమందరం కూడా ఒక గ్రూప్గా తయారీ మీ ఎదురుకు వస్తామండి అని చెప్పినప్పుడు నేను కూడా ఒక ప్రపోజల్ చెప్పాను వాళ్ళకి ముందు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడారు. మహిళలందరూ కలిసి ఒక 100 మంది, సార్ మీకు గ్రూప్గా ఏర్పడ్డాం, ఏదైనా చేసుకుంటామనంటే ఓ 10 లక్షలు 20 లక్షలు పెట్టి మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేయడానికి ఒక చిన్న ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వాళ్ళకి చెప్పాను నేను. తర్వాత వాళ్ళకి మనసుల్లో అందరికీ హత్తుకుంది, స్త్రీమూర్తులందరికీ వచ్చిన 2,000 మంది స్త్రీమూర్తులు ఆ మనసులో హత్తుకుంది ఏంటంటే, మనం సంగీత కార్యక్రమం పెట్టిస్తున్నాం, మ్యూజిక్ క్లాసులు పెట్టిస్తున్నాం అనేది కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల మహిళలకి, మా చిన్నపిల్లలకి, బాలికలకి సంగీతం క్లాసు, మ్యూజిక్ క్లాస్ కూడా కోరుకొండ ఏర్పాటు చేసే ఏర్పాటు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, కోరుకొండలో ఉండే మహిళా భక్తులకి, తర్వాత ఈ ఆలయ కమిటీలకు సంబంధించిన పెద్దలకు కూడా ఒక విషయం అర్థమైంది. కంబాల శ్రీనివాసరావు ధార్మిక కార్యక్రమంలో మనము పాలు పంచుకుని ఉధృతంగా చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఈ భక్తులు, పురుషులు, యువత వీళ్ళందరూ కూడా మేము కూడా మీ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పి చాలా ఉత్సాహంగా చెప్పడం జరిగింది. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించి, ఇప్పుడు కోరుకొండ కూడా నా ఊరే అని అనిపించేలా చేశారు వాళ్ళు. అంత ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. తర్వాత కూడా నేను వచ్చేస్తున్నప్పుడు చాలామంది మహిళలు వాళ్ళు ఇటువంటి దీనావస్థలో, అంటే వితంతువులకి మేము ప్రతీ నెల కూడా ఆధారం లేకుండా బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల ఒక రైస్ బ్యాగ్ కూడా ఇవ్వడం మాకు అలవాటు మా సంస్థ నుంచి. ఈరోజు ఒక వయస్సుల అమ్మాయి, పాపం చూడడానికి వయసుల అమ్మాయి కాస్త ఎంత దీనంగా ఉందంటే, నాకు 2 పిల్లలు, కరోనాలో భర్త చనిపోయాడు.
మా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది సార్, మాకు ఏం చేయాలో అర్థం కాదు, కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటే నేను చెప్పాను. అరుణ అని చెప్పాను, అక్కడ మా కార్యకర్త ఉన్నారు, ఆవిడకి చెప్పి నోట్ చేసుకోమని చెప్పాను. తొందరలో ఆవిడకి తీసుకురామని చెప్పాను. ఇంకా బీదలు బాగా, అంటే పావర్టీ లైన్కి దిగువ, అంటే దరిద్రానికి కూడా ఇంకా దిగువ లైన్లో చాలామంది ఉన్నారనే విషయం నాకు అర్థమైంది. ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది, భగవంతుడు ఏదో పెద్ద బాధ్యత ఇస్తున్నాడు నాకు. ఆ బాధ్యతని ఇంకా పెద్దగా నిర్వర్తించాలనే ఆలోచనలు కూడా నాకు వస్తున్నాయి. దీనికి రాబోయే కాలంలో నేను ఆ కార్యక్రమాలకంటే శ్రీకారం చుట్టడానికి నేను సిద్ధమవుతున్నాను. అంతేకాకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ ఒకటే కాదు, ఇది జాతి మత కుల విచక్షణ లేని పార్టీ, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందువులకి కూడా చెందిన పార్టీ ఇది. దీన్ని రుజువులతో సహా నిరూపిస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా భారతదేశపు మతాలతో ఆడుకుంటున్నారు, కానీ ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమే అన్ని మతాల వారిని ఒకే హృదయంతో ఆదరిస్తున్నారు. నాకు అది నచ్చే తొందరలోనే చెప్పాను, విజయదశమి తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చే సూచన, అది కూడా భారీ జనసంఖ్యతోటి జాయిన్ అయ్యే ఉద్దేశంతో నేను ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. సో ఏది ఏమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అఖండ విజయాన్ని నాకు ప్రజలు, కోరుకొండలో ఉండే మహిళామూర్తులు, స్త్రీమూర్తులు నాకు ఇంత అఖండ విజయాన్ని, ఆ ప్రోగ్రాంకి ఇంత అఖండ విజయాన్ని సంప్రాప్తింపజేస్తారని చెప్పి నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉండే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు లేవు, బట్ ఒక చిరునవ్వుతో మాత్రమే మీ అందరినీ పలకరించగలుగుతాను. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ముఖ్యంగా ఈ TV24 మాకు ఎవరైతే ఈయన పాత్రికేయులు ఉన్నారో వాడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విస్తృతంగా ఈ టీవీ ఛానల్, మీకు వినోద్ కదా మీ పేరు? వినోద్ గారు చాలా విస్తృతంగా మా కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారిని ఎప్పుడు కూడా మేము చాలా ఆదరిస్తూ